2 sin square x plus 3 cos square x. ఏం చేద్దామండి? బోత్ డినామినేటర్ అండ్ న్యూమరేటర్ ని cos square x తో డివైడ్ చేస్తున్నానండి. సార్ ఆలోచించండి, cos square x తో డివైడ్ చేస్తున్నాను అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్, అంటే న్యూమరేటర్ లో cos square x తో డివైడ్ చేయడం అంటే దాని అర్థం ఏంటి? 1 by cos square అని రాయాలి. 1 by cos square అంటే ఏంటండి? sec square x. డైరెక్ట్ గా రాసుకోమంటారా? పైన అయితే రాస్తాను చూడండి. 1 by cos square x by 2 sin square x plus 3 cos square x by cos square x dx అని రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 by cos square x అంటే secant square x by cos square x తో డివైడ్ చేస్తే 2 tan square x plus cos square x by cos square x క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏం మిగులుతుంది మనకి? 3 dx అని కనపడుతుంది. ఇప్పుడు మీరు చెప్తారు, ఏం చేయమంటారు నన్ను? అర్థమైంది? అప్పుడు టైప్ 1 దగ్గర ఉన్నాం కాబట్టి టైప్ 1 లోనే ఆలోచించకూడదండి బుర్ర. అంతకు ముందు తెలుసుకున్న ఏదైతే ఉందో దాని ప్రకారం మనం ఆలోచించగలిగితే పని అవుతుందండి. సబ్స్టిట్యూషన్ మెథడ్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మనం దీనికి ఆన్సర్ దొరుకుతుంది. ఏం చేయాలి? ఇక్కడ tan x అని t అనుకోవాలి. ఏమనుకోవాలమ్మా? tan x అని t అనుకోవాలి. tan x is equal to t అనుకుంటే దాని డెరివేటివ్ ఏమవుతుంది? secant square x dx. దట్ ఈస్ ఈక్వల్ టు dt. ఇదంతా కలిపి నువ్వు ఏమని రాసుకోవచ్చు? dt అని రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 by 2t square plus 3 dt అంతే. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇది టైప్ 1 లోకి వచ్చింది అనమాట. టైప్ 1 లో అయితే మనకు ఒక ఈక్వేషన్ ఉంటే, అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటే దాన్ని ఏ విధంగా అలా మార్చుకోవాలని చూద్దాం. అంటే టీ అనే టర్మ్ కూడా ఉంటే, లేదు సింపుల్ గా తెలిసిపోతుంది కదా మనకి. నా మాటకు అర్థం ఏంటంటే, మనకు ఆ ఫార్ములా అంటే a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ కానీ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ రూపంలో మార్చుకోవడానికి సింపుల్ గానే ఉంది. గుర్తుందో లేదో నిన్న చెప్పిన పద్ధతి ప్రకారం మనం ఆలోచించినప్పుడు ఇక్కడ 2 కామన్ తీస్తే సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు. సో ఈ ప్రాబ్లం బట్టి 2 కామన్ తీస్తే అంటే ఏంటి? బైలో వస్తుంది 2, అందుకని 1 by 2 అని రాసుకున్నాను. అర్థమవుతుందా? 1 by 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 by t స్క్వేర్ ప్లస్ 3 by 2 dt అని రాసుకోవచ్చు. ఓకేనమ్మా? ఇప్పుడు నీకు కనబడుతుందా? ఇంకా కనబడలేదు లెక్క. 1 by 2 ఇంటూ ఇంటిగ్రల్ t స్క్వేర్ ప్లస్ రూట్ 3 by 2 రెండాటికి రూట్ ఉంటుందండి. హోల్ స్క్వేర్ dt ఇంటిగ్రల్ ఆఫ్ 1 by a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. ప్లస్ ఉంది కాబట్టి ఏది ముందు ఉన్నా పర్లేదు. a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. దీనికి ఒక ఫార్ములా ఉందండి. ఏంటా ఫార్ములా? 1 by 2 మామూలుగానండి. ఏంటి ఫార్ములా? 1 by a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x by a. 1 by a. a అంటే ఎంత అమ్మా? అక్కడ రూట్ 3 by రూట్ 2. 1 by రూట్ 3 by రూట్ 2. విడదీసి రాసానండి రూట్ 3 by 2. ఇబ్బంది ఏమీ లేదు కదా, మార్పు ఏమీ కాదు. 1 by a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే t by రూట్ 3 by రూట్ 2 x by a ప్లస్ c. అప్పుడు ఈ రూట్ 2 ఇందులో ఎన్నిసార్లు పోద్ది? రూట్ 2 టైమ్స్ పోద్ది. మొత్తానికి ఏమైంది? రూట్ 6. రూట్ a ఇంటూ రూట్ b అంటే రూట్ ab మల్టిప్లై చేసేయచ్చు. రూట్ 2 ఇంటూ రూట్ 3 రూట్ 6 అయిందండి. ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ 2t బై రూట్ 3 ప్లస్ c. దట్ ఈస్ ఈక్వల్ టు 1 by రూట్ 6 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ 2 ఇంటూ t అంటే ఏంటి మళ్ళీ మనకి? tan x. మరి x లో చెప్పాలి కదా ఆన్సర్, అంచేత tan x బై రూట్ 3 ప్లస్ c అని రాసుకోండి. ఓకేనా? ఇంకో లెక్క ఉందా మళ్ళీ? ఇంకోటి ఇంటిగ్రల్ ఆఫ్ sin theta by 2 minus cos square theta d theta. ఓకే, వెరీ గుడ్. ఇది కూడా చేయలేకపోతుంది అమ్మా. ఇక్కడ cos theta అని నువ్వు t అనుకున్నట్లయితే దాని డెరివేటివ్ sin theta అయింది, మైనస్ sin theta d theta. మైనస్ ఉంటుంది, అది పోయిందే ఉంది. sin theta d theta పోతుంది అంటే ఏం మిగులుతుంది? మైనస్ 1 by రూట్ ఆఫ్ 2 minus t స్క్వేర్ dt. అర్థమైందా? మైనస్ కూడా లేదు, బయటకు వెళ్ళిపోమానండి. ఇందులోంచి 2 కామన్ తీయండి. 2 కూడా కామన్ తీయక్కర్లేదు. రూట్ ఆఫ్ 2 minus t స్క్వేర్ అంటే ఏమని రాసుకోవచ్చు? రూట్ ఆఫ్ రూట్ 2 హోల్ స్క్వేర్ మైనస్ t స్క్వేర్ అంటే ఏమవుతుంది?
1/√a² - x² dx రూపంలో కనపడుతుంది మనకి. దాని ఫార్ములా ఉందా లేదా వేయగలరా? కాకపోతే ఇక్కడ డెరివేటివ్ లో మైనస్ వచ్చింది కాబట్టి కూడా మైనస్ తగిలించుంటూ వస్తాం అన్నమాట. చేయలేరా? చేయగలరా లేదా? ఎక్కడితో అయిందండి. నెక్స్ట్ టైప్ చేసుకుందాం. నెక్స్ట్ చూడండి టైప్ 2 అండి. ఇప్పుడు టైప్ 2 ఏం చెప్తుందంటే ఇంటిగ్రెంట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ px plus q into root of ax² plus bx plus c or px plus q by root of ax² plus bx plus c or px plus q by ax² plus bx plus c రూపంలో ఉంటే టైప్ 2 అవుతుందంటే మీరు ఏం గమనించారండి ఇందులోని? యాక్చువల్ గా టైప్ 1 లో ఏ విధంగా ఉన్నాయో అవన్నీ అలాగే ఉంటూ అడిషనల్ గా px plus q అనేది యాడ్ అయిందండి. అది కూడా ఎక్కడ యాడ్ అయింది? ప్రతి సందర్భంలోనూ కూడాను న్యూమరేటర్ లో మాత్రమే యాడ్ అయింది. మళ్ళీ డినామినేటర్ లో ఉంటే మనం చేయలేం. మళ్ళీ ఈ పద్ధతిలో కనపడుతుందా? ఈ px plus q అంటే దాని అర్థం ఏంటంటే ఎక్స్ టర్మ్ వస్తే మీకు నన్ను ఏమని చెప్పాను అంటే టైప్ 1 చెప్పేటప్పుడు ఖచ్చితంగా అక్కడ కాన్స్టెంటే ఉండాలండి. 1/, అని ఉండాలి. లేదా ఒక 3 4 m ఏదైనా ఇచ్చిన కాన్స్టెంట్ ఏం చేయొచ్చు? బయట తీసుకొచ్చేస్తే 1/, కింద కనపడదు, లెక్క అయిపోదు. కానీ ఎక్స్ అని కనపడితే మాత్రం మళ్ళీ నువ్వు దాన్ని బయట తీసుకొచ్చేస్తానంటే కుదురుతుందా? కుదరదండి. ఖచ్చితంగా నువ్వు ఎక్స్ కి ఇంటిగ్రేట్ చేయాలి. అందుచేత అలా ఎక్స్ అని కనపడితే ఎక్స్ టర్మ్ అంటే 2x + 3 5x - 1 x + 1 x - 1 అంటే ఓన్లీ ఎక్స్ ఇలా కనపడినటువంటి సందర్భాల్లో అది టైప్ 2 కి సంబంధించిన లెక్క అయి ఉంటది అనమాట. అర్థమైనా? ఇలా px plus q 3 సందర్భాల్లోని కూడా న్యూమరేటర్ లో ఎక్స్ టర్మ్ కనుక ఉన్నట్లయితే అది టైప్ 2 లో చేయాల్సి ఉంటుంది. మరి ఏం చేయాలి దానికి అని అంటే ఇది ఏమంటున్నాడంటే ఫస్ట్ వీ కెన్ టేకెన్ యాజ్ px plus q is equal to capital A into ax² plus bx plus c whole dash plus b అని తీసుకోమంటున్నాడు. అంటే ఇక్కడ ఏదైతే ఎక్స్ టర్మ్ ఉంటుందో ఎక్స్ టర్మ్ కింద ఉంటుందో దాని వాల్యూ నువ్వు ఏమని తీసుకోవాలి? is equal to ax² plus bx plus c. ఇదేంటి? ఈ రూట్ లో కానీ ఈ డినామినేటర్ లో కానీ కనపడేటటువంటి ఒక క్వాడ్రాటిక్ ఫంక్షన్. క్వాడ్రాటిక్ అంటే మీ అందరికీ ఐడియా ఉంది కదండి. స్క్వేర్ ఉన్న ఈక్వేషన్ క్వాడ్రాటిక్ అంటే ఆ క్వాడ్రాటిక్ ఫంక్షన్ a ఇంటూ ఇక్కడ ఏది ఉంటే అదే దాని యొక్క డెరివేటివ్. హోల్ డాష్ అంటే అర్థం ఏంటి? దాని యొక్క డెరివేటివ్ ప్లస్ బి అనే కింద తీసుకోవాలి. తీసుకుని దీన్ని సింప్లిఫై చేసి ఫస్ట్ ఏం చేయాలి? క్యాపిటల్ ఏ వాల్యూ ఎంత ఉండాలి, బి వాల్యూ ఎంత ఉండాలి అని తెలుసుకోవాలి. అంటే కాన్స్టెంట్లు ఉంటాయి తెచ్చుకోవాలండి మనం. అంతే తప్పించి ఏబీలో లెక్క చేయకూడదు. ఆ వాల్యూ తెచ్చుకుని దీన్ని అప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే px plus q కింద కాకుండా ఎలా కనబడేలా ఇక్కడ మార్చుతామండి. మార్చి అప్పుడు ఆఫ్టర్ దట్ ఇంటిగ్రేట్ ద గివెన్ ఫంక్షన్. అప్పుడు ఇంటిగ్రేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. అయితే ఇవేంటయ్యా అంటే ఇంటిగ్రేట్ చేసేటప్పుడు మనకు ఉపయోగపడేటటువంటి ఒక ఫార్ములా అండి. మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పినప్పుడు చెప్పామండి కొన్ని ఫార్ములాల్లో మనం ఇప్పుడు డెరివేటివ్ ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ మొత్తం పైన ఉంది అనుకోండి. అప్పుడు ఇది కరెక్ట్ గా ఏమవుతుంది? ఎక్స్ కిందే కదా లెక్క వేసుకుంటాం మనం. అర్థం ఉందా? అంటే నా మాటకు అర్థం ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ cos x by sin x dx అని ఉందనుకోండి. sin x యొక్క డెరివేటివ్ ఏంటి? cos x అనుకున్నాం. sin x యొక్క డెరివేటివ్ cos x. ఇప్పుడు sin x ని t అనుకున్నాం అనుకోండి. ఏమవుతుంది? sin x ని t అనుకుంటేనే దాని డెరివేటివ్ cos x dx అవుతుంది. మొత్తం పైన ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్ గా నువ్వేమని రాసుకోవచ్చు? log of sin x అని రాసేసుకోవచ్చు అనమాట. అర్థమైందా నీకు? కాబట్టి దాని ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ cot x అంటే log of sin x అయింది. మీకు గుర్తుందో లేదా ఫార్ములా? అవునా? అలాగ వచ్చింది అనమాట. అంటే ఒక ఫంక్షన్ ఏదైనా ఉండి డినామినేటర్ లో ఇవ్వండి ఇంకో చోట ఇవ్వండి ఎక్కడున్నా సరే ఉండి దాని డెరివేటివ్ మొత్తం కనుక న్యూమరేటర్ లో కనుక చూసినట్లయితే ఆ ఫంక్షన్ నువ్వు ఎలా ట్రీట్ చేయొచ్చండి? ఓకే ఎక్స్ అంటే ఫార్ములాలో ఎక్స్ ఎలా ఎక్స్ ఉంటే ఏం చేస్తావో అది చేస్తే సరిపోతుందండి. ఎప్పుడు కుదురుతుంది అది అంటే ఆ ఫంక్షన్ మొత్తం అంటే నువ్వు కనపడేదాని యొక్క మొత్తం డెరివేటివ్ నీకు న్యూమరేటర్ లోనే కనపడి ఉండాలి. డినామినేటర్ లో కాదు, న్యూమరేటర్ లో ఉండాలి. ఇంకోటి ఏమి ఉండకూడదు. కాబట్టి f dash of x by f of x కింద కనపడితే నువ్వు వెంటనే ఏమని రాసుకోవచ్చు? log of f of x. ఇక్కడ f of x అంటే దాని అర్థం ఏంటమ్మా? ఎలా ఉన్నా సరే ఇప్పుడు sin x అయి ఉండొచ్చు, cos x అయి ఉండొచ్చు, లేదా x² + 2 ఉండొచ్చు, x² - 3 ఉండొచ్చు, 5x + 3 ఉండొచ్చు. అలాగే ఏదైనా సరే దీని డెరివేటివ్ పైన ఉండాలి. అలాగే f dash of x by root of f of x అంటే root of f of x అంటే దీని అర్థం ఏంటి? 1/√x డెరివేటివ్ ఇంటిగ్రేషన్ 2√x కాబట్టి 2 × root of f of x. అదేవిధంగా రూట్ f of x into f dash of x ఉంటే మాత్రం f of x whole power 3/2/3π. ఎందుకంటే రూట్ x కి ఇంటిగ్రేషన్ కడితే ఇలా వస్తుందండి. ఎందుకంటే రూట్ x అంటే x power 1/2 దానికి ఒకటి కలిపి
పైన కింద వేయాలి కదా, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ 3/2/3/2. ఈ మూడు ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే టైప్ 2 లో ఉన్నటువంటి లెక్కను కొంచెం సింపుల్ గా చేయగలుగుతాం. అర్థమైందా? లేదంటే మళ్ళీ టీ అనుకుని సబ్స్టిట్యూట్ చేస్తే సింపుల్ గా అదే పద్ధతిలో చేస్తే ఇలాగే వస్తుందండి ఆన్సర్. కానీ ఫార్ములా గుర్తుపెట్టుకుని రాసేయడం ఇబ్బంది లేని పని. కాబట్టి మూడు ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఓన్లీ బైలో ఉంటే లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, బైలో రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే 2 రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, రూట్ న్యూమరేటర్ లో ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ 3/2/3/2. ఇది ఒక్కటే సందర్భం విడిగా ఉంటది. ఓకేనా? లెక్క చెప్పుకుందామండి. అది చూడ అక్కడ పైన ఒక లెక్క కనబడుతుంది చూడండి, అది టైప్ 2 లో ఉందా లేదా? ఉంది కదమ్మా. అంటే ఫస్ట్ నన్ను ఏం చేయమంటారు అయితేని, మరి టైప్ 2 ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, టైప్ 2 లో ఉందంటున్నారు, నన్ను ఏం చేయమంటారంటే ఎవరు మాట్లాడుతున్నారు? న్యూమరేటర్ లో ఎక్స్ ఫంక్షన్, డినామినేటర్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కాబట్టి ఏమని తీసుకోవాలంటారు మీరు? ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఇంటూ ఇక్కడ ఏది ఉంటే అదే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 హోల్ డాష్ ప్లస్ బి అని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి క్యాపిటల్ ఏ ఎంత బి ఎంత కనుక్కోవాలి. దానికోసం దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ డెరివేటివ్ అండి, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x ప్లస్ 3x డెరివేటివ్ 3 ప్లస్ 12 డెరివేటివ్ 0 వేయక్కర్లేదు, ఇక్కడ ఆగిపోతుంది డెరివేటివ్. 12 కాన్స్టెంట్ కాబట్టి 0 అయిందండి, 3x కి 3 అయింది ప్లస్ బి. ఓకేనా? ఇప్పుడు కంపేర్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ అన్నామండి. కంపేర్ ఎక్స్ కోఎఫిషియెంట్స్. సో ఎల్హెచ్ఎస్ లో ఎక్స్ కోఎఫిషియెంట్ ఏముందండి మనకి? 1 ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ లోకి వెళ్తే ఏతో మల్టిప్లై అవుతుంది కదా, మరి 2ax. ఇంకెక్కడన్నా ఎక్స్ ఉన్నదా? లేదు. 2ax అంటే ఎక్స్ రాయకూడదు అనమాట. నెక్స్ట్ 2a అనేది కోఎఫిషియెంట్ అవుతుంది. సో a ఈజ్ ఈక్వల్ టు ఎంత అయినట్టు మనకు 1/2. ఏ వాల్యూ తెలిసిపోయింది. తర్వాత ఏం చేస్తారు మీరు అయితే? కంపేర్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ ఈ పక్కన ఎంత ఉంది? 1 ఈజ్ ఈక్వల్ టు 3a. మరి ఇది కూడా కాన్స్టెంట్ కదా, a ఇంటూ 3a అనేది ఒక కాన్స్టెంట్ ప్లస్ b కూడా ఒక కాన్స్టెంట్. సో నాకు b వాల్యూ కావాలి కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 3a. దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ 3/2. ఏ అంటే మరి 1/2 కదండి, దాని ప్రకారం 2 LCM అయితే 2 మైనస్ 3 దట్ ఈస్ ఈక్వల్ టు -1. ఇది తెలిసింది, ఏం తెలిసింది? ఏ వాల్యూ తెలిసిపోయింది, ఏ వాల్యూ తెలిసిపోయింది. ఆ ప్రకారంగా ఎక్స్ ప్లస్ 1 అంటే నువ్వు ఏం రాసుకోవచ్చు అంట? ఏ అంటే 1/2 కాబట్టి 1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 హోల్ డాష్ ప్లస్ -1/2. ఇప్పుడు ఇది వచ్చింది దీని బదులు. కాబట్టి ఈ ప్రాబ్లం లో ఎక్స్ ప్లస్ 1 బదులుగా నువ్వు కనిపెట్టినటువంటి పెద్ద వాల్యూ అక్కడ రాసుకోవాలి. లెక్కను ఎందుకు పెద్ద చేస్తున్నానో తర్వాత చెప్తాను. సో i ఈజ్ ఈక్వల్ టు ప్రాబ్లం దగ్గరికి వెళ్తే ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బదులుగా ఇది రాస్తున్నానండి. 1/2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 హోల్ డాష్ మైనస్ 1/2. కరెక్టేనా? మైనస్ 1/2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 dx అని అయిందండి ప్రాబ్లం. ఇప్పుడు పైన 2 టర్మ్స్ వచ్చినాయి కాబట్టి దీన్ని స్ప్లిట్ చేద్దాం, పంచేద్దాం రెండాటికి. కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు పంచినప్పుడు 1/2 కాన్స్టెంట్ బయటకు వెళ్ళిపోమన్నాను. 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 హోల్ డాష్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 dx అయింది. అర్థమవుతుందా? బయలోకి వచ్చింది, మధ్యలో మైనస్, మళ్ళీ అక్కడ కూడా 1/2 కాన్స్టెంట్ బయటకు వెళ్ళిపోమన్నాను. కానీ ఇక్కడ పైన ఏముంది? 1 బైలో ఇది ఉంది కాబట్టి ఇదేమని రాసుకోవచ్చు? 1/x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 dx అని అయ్యిందండి. చూడండి లెక్క ఎంత గొప్ప అయిపోయిందో. ఏమైపోయింది అంటే మీకు ఇది కనబడుతుందండి. ఏమైనా కనబడుతుంది మీ అందరికీ? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. చెప్పాను కదా మీకు ఆ ఫార్ములా ఉపయోగపడుతుంది. ఒక ఫంక్షన్ ఉంది, దాని డెరివేటివ్ మొత్తం న్యూమరేటర్ లో ఉంది, ఇంకేమీ లేవు. కాబట్టి డైరెక్ట్ గా మనం ఏమని రాసుకోవచ్చు దీనికి? లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో దీని యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? 1/2 లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 అవుతుందండి. అయ్యింది అక్కడికి.
మైనస్ 1/2 ఇంటూ ఎలా కనబడుతుంది టైప్ 1 లో లెక్కలా కనపడుతుంది. టైప్ 1 లో నువ్వు ఏం చేసావో అదంతా ఇక్కడ చేసేస్తాను. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² ప్లస్ 3x ప్లస్ 12 dx. అర్థమైందా? కాబట్టి మనకి గవర్నమెంట్ ఎగ్జామ్ లో అడిగితే టైప్ 1 లో లెక్కలు ఎవరు అడగడండి, టైప్ 2 లో లెక్కలే అడుగుతాడు. కాబట్టి టేక్ మళ్ళీ దానికి సంబంధించి మరి ఆ గొడవ తేల్చాలి కదా మనం. x² ప్లస్ 3x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ కామన్ తీయాల్సిన పని లేదు, ఎంచేత లేదు, x² కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి x² ప్లస్ 2 ఇంటూ x అని వేసేసాను. వేసేస్తే ఇక్కడ ఎంత ఉంది మీకు 3x ఉంది కాబట్టి అక్కడ ఎంత వేయాలి నేను 3/2 వేయాలి, అవునా కదా? అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోయి మనం 3 వేసేసాం. 3/2 వేయాలి. 3/2 ఎందుకు వేసానో మీకు అర్థమైంది కదమ్మా, 3x రావాలి కాబట్టి 2 క్యాన్సిల్ అయితే 3x సరిపోయింది. సో 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 12 దట్ ఈస్ ఈక్వల్ టు x ప్లస్ 3/2 హోల్ స్క్వేర్, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి మైనస్ 3/2 హోల్ స్క్వేర్ అంటే 9/4 ప్లస్ 12 దట్ ఈస్ ఈక్వల్ టు x ప్లస్ 3/2 హోల్ స్క్వేర్. 4 LCM అయితే -9 ప్లస్ 4 12 4 కదా, అర్థమైందా? 4 LCM అయితే 4 12 48. అప్పుడు 48 మైనస్ 9 అంటే 39. ఏ 39 ప్లస్ 39 అండి, -9 అంటే చిన్నదానికి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 39/4 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు x ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ √39/2 హోల్ స్క్వేర్. ఇది తెచ్చిప్పుడు మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. టైప్ 1 సంబంధించి మనం చేసింది దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 అంటే అది ఈక్వల్ టు అంటే i కి సంబంధించింది ఇదంతా 1/2 log of x² plus 3x plus 12 minus 1/2 into integral of 1/x plus 3/2 whole square plus √39/2 whole square dx. దేని ఫార్ములా ఇది ఎలా ఉంది? ఇంటిగ్రల్ 1/x² ప్లస్ a² మధ్యలో ప్లస్ ఉంటే ఫార్ములా ఏంటి? tan ఇన్వర్స్. ఇందాక చేసాం అర్థమైందా? దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ log of x² plus 3x plus 12 minus 1/2 into integral 1/a² plus x² ఫార్ములా 1/a tan inverse of x by a. ఇక్కడ a అంటే ఎంత? √39/2 అండి. సో 1/√39/2 into tan inverse of x అంటే x plus 3/2/√39/2 plus 3 2 cancel అయితే that is equal to 1/2 into log of x² plus 3x plus 12 minus 1/√39 into tan inverse of డైరెక్ట్ గా చేస్తున్నానండి 2 LCM అయితే 2x plus 3/√39 2 ఏమైపోయినాయి అని అడిగితే నేను క్యాన్సిల్ అయిపోయినాయి అని చెప్పండి. అర్థమైందా లెక్క? అర్థం లేదా? ఈ మోడల్ ఇదే చిన్న లెక్క అండి. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం అండి. మళ్ళీ అనుకుంటాను ఇంటిగ్రల్ ఆఫ్ 2x plus 5/√of అని ఉన్నది. మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది x² minus 2x plus 10 టైప్ 2 కి సంబంధించిందే కదండి. ఫస్ట్ ఏం చేయాలి? ఎలా ఉన్నా కూడాను 2x plus 5 is equal to a into x² minus 2x plus 10 whole dash plus b అని తీసుకోవాలి. అప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు a ఇంటూ x² డెరివేటివ్ 2x మైనస్ x డెరివేటివ్ మైనస్ 2 అంటే 1 కాబట్టి కాన్స్టెంట్ కి 0 ప్లస్ b. తర్వాత ఏం చేయాలి? కంపేర్ x కోఎఫిషియెంట్స్. x కోఎఫిషియెంట్ ఎంత? ఈ పక్కన 2 అండి, ఈ పక్కన ఎంత? 2ax 2a అవుతుంది. అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతే a is equal to 1. తర్వాత ఏంటండి? కంపేర్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ ఎంత? ఇటువైపు 5
is equal to minus 2a plus b. Minus 2 into a minus 2a plus b. b is equal to 5 minus 2a type వెళ్తే plus 2a. 5 plus 2a. That is equal to 5 plus 2 into 1. 2. That is equal to 7. b వాల్యూ కూడా వచ్చేసింది. a b తెలిసిపోయినాయి కాబట్టి therefore 2x plus 5 is equal to a means 1 into x square plus 2x minus 2x plus 10 whole dash plus 7. అంటే 1 into 1 into అది ఇబ్బంది ఏం లేదు రాయక్కర్లేదు. సో ప్రాబ్లం ఏమవుతుందండి i is equal to integral of దీని బదులుగా ఇది రాసుకోవాలి కదా మనం అంటే x square minus 2x plus 10 whole dash plus 7 by x square root of x square minus 2x plus 10 dx. ఇది మార్పు చెందండి రూట్ లాగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేసేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ x square minus 2x plus 10 whole dash by root of x square minus 2x plus 10 dx plus 7 constant బయట తీసుకొస్తే పైన 1 ఉన్నట్టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 by root of x square minus 2x plus 10 dx that is equal to ఏం గమనించారు f dash of x by root of f of x ఏంటి ఇంటిగ్రేషన్ 2 into root of f of x కాబట్టి 2 into root of x square minus 2x plus 10 plus dx ఏముంటది ఇంటిగ్రేషన్ వచ్చేసింది ప్లస్ 7 into integral of 1 by root of x square minus 2x plus 10 dx. Type 1 problem అండి. Take x square minus 2x plus 10 is equal to x square minus 2 into x into 1. Clear గా 2x అనే కనబడుతుంది into 1 plus 1 square minus 1 square plus 10. That is equal to ఏమవుతుంది x minus 1 whole square minus 2x 1 కదండి మరి b అంటే 1 కాబట్టి x minus 1 whole square minus 1 plus 10 అంటే ఏమవుతుంది plus 9 అంటే ఏమని రాసుకోవచ్చు plus 3 square ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం అంటే i is equal to 2 into root of x square minus 2x plus 10 plus 7 into integral of 1 by root of x minus 1 whole square plus 3 square dx. అర్థమైందా ఏ ఫార్ములా ఉంది ఇంటిగ్రల్ ఆఫ్ 1 by root of a square plus x square ప్లస్ కదా మధ్యలో a square plus x square అంటే ఏంటి ఫార్ములా i is equal to 2 into root of x square minus 2x plus 10 plus 7 into 1 by root of a square plus x square sin h inverse of x by a. అంతేనమ్మా sin h inverse of x by a. sin h inverse of x అంటే x minus 1 by 3 plus c. అయిపోయింది లెక్క సింప్లిఫికేషన్ కూడా లేదు అంటే ఎందాకంటే ఇదే ఈజీగా ఉంది కదండి మరి ఇదే చిన్న లెక్క ఇదే మనం ఉంచాలి. నెక్స్ట్ ప్రాబ్లం అండి ఇంటిగ్రల్ ఆఫ్ 3x minus 2 into root of 2x square minus x plus 1 dx. ఇది కూడా మనకి ఎలా కనబడుతుంది టైప్ 2 లోనే మనకి కనబడుతుంది. చాలా ఇంపార్టెంట్ లెక్క అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి చాలా సార్లు అడిగేది. అయితే మళ్ళీ ఏం చేయొచ్చు మనం 3x minus 2 is equal to a into 2x square minus x plus 1 whole dash plus b. That is equal to a into దీని డెరివేటివ్ అండి x స్క్వేర్ డెరివేటివ్ 2x అండి మరి అక్కడ ఇంకో 2 ఉంది కాబట్టి 2 2s are 4x minus x డెరివేటివ్ 1 plus b అండి అదవుతుందా ఇలా వచ్చింది. ఇప్పుడు కంపేర్ కోఎఫిషియెంట్స్ అండి కంపేర్ x కోఎఫిషియెంట్స్ x యొక్క కోఎఫిషియెంట్ అంతా ఈ పక్కన 3 అండి ఈ పక్క వచ్చేటప్పటికి 4ax 4a కాబట్టి a is equal to ఎంత అయినట్టు 3/4 బైలోకి వస్తుంది కాబట్టి సో అట్టే పెట్టండి. తర్వాత కంపేర్ కాన్స్టెంట్స్ -2 is equal to
minus a plus b. b is equal to minus a అంటే ప్లస్ a అవుతుంది. a minus 2 ఇది ప్లస్ అవుతుంది, ఇది మాత్రం మారదు. a minus 2 a అంటే ఎంత 3/4 minus 2 అంటే 4 LCM అయితే 3 minus 4 2s are 8 అంటే ఎంత అవుతుంది minus 5/4 అవుతుంది. b వాల్యూ ఎంత అయింది minus 5/4. అర్థం అవట్లేదా? ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే అంటే 3x minus 2 బదులుగా నేను ఏమని రాసుకోవచ్చు, a అంటే 3/4 into 2x square minus x plus 1 whole dash minus 5/4 అని రాసుకోవచ్చు. తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామండి ప్రాబ్లం లో. I is equal to integral of, ఇది కూడా న్యూమరేటర్ లో ఉంది కాబట్టి బ్రాకెట్ ఓపెన్ చేయండి, 3/4 into 2x square minus x plus 1 whole dash minus 5/4 అయిందండి into root of 2x square minus x plus 1 dx అని రాసుకోవాలి. అర్థమైందా? ఈ బ్రాకెట్ పెట్టడం కూడా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా పెట్టాలి. ఇక్కడ దట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు దీంతో మల్టిప్లై చేస్తే ఫస్ట్ దీంతో మల్టిప్లై చేద్దామండి ఫస్ట్ టర్మ్. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 3/4 అనేది కాన్స్టెంట్ బయట తీసుకొచ్చేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ 2x square minus x plus 1 whole dash into root of 2x square minus x plus 1 dx. అర్థమైందా? అర్థం లేదా? అక్కడికి ఫస్ట్ టర్మ్ అయిందండి. తర్వాత మైనస్ ఇక్కడ రాస్తానండి కదా minus 5/4 into కాన్స్టెంట్ బయట తీసుకొచ్చేది ఇంటిగ్రల్ ఆఫ్ root of 2x square minus x plus 1 dx. That is equal to, ఇప్పుడు ఎలా కనబడుతుంది ఇంటిగ్రల్ ఆఫ్ f dash of x into root of f of x అంటే root f of x into f dash of x. ఏమని చెప్పాను? f of x over 3/2. సో 3/4 అది యాక్చువల్ కాన్స్టెంట్ ఇంటూ f of x అంటే ఇది కదా మరి 2x square minus x plus 1 whole power 3/2 ఇక్కడ దీనికి ఇది ఎందుకు వచ్చింది చెప్పాను కదండి ఫార్ములా, ఆ ప్రకారం మైనస్ 5/4 ఇంటూ రూట్ ఆఫ్ 2x square minus x plus 1 dx. ఈ 2 ఇందులో 2 టైమ్స్ పోతుందండి, ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. అవునా? అంటే బట్టి తర్వాత చూద్దాం దీన్ని కూడా. ఇక్కడికి వచ్చారు కదా మరి, ఈ పార్ట్ కి సంబంధించి మళ్ళీ ఇట్టే 2x square minus x plus 1 is equal to 2 కామన్ తీయాలి తప్పదు. 2 into x square minus x/2 plus 1/2 ఎక్కడ లేవు కాబట్టి పైలోకి వచ్చింది. అదవుతుందా? దట్ ఈస్ ఈక్వల్ టు 2 into x square minus 2 into x square minus 2 into x. ఈ పక్కన 1/2 ఉంది. 1/2 ఏమని రాసుకోవచ్చు 1/4. పైన అయితే తగ్గుతుంది, కింద అయితే పెరుగుతాయి. అర్థమైందా? కాబట్టి 2 into x into 1/4 రాస్తే 2 టైమ్స్ పోయి x/2 మిగులుతుంది అనమాట. సరిపోయిందా? సో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ ప్లస్ 1/4 whole square minus 1/4 whole square plus 1/2. That is equal to 2 into x minus 1/4 whole square minus 1/16 plus 1/2. That is equal to 2 LCM అయితే 2 పక్కన తీసుకుంటే x minus 1/4 whole square minus 16 LCM అయితే minus 1 plus 16 అంటే 2 16 లో 8 టైమ్స్ పోతాయి అంటే 8 minus 1 7 plus a minus a that is equal to 2 into x minus 1/4 whole square plus 7/16. దాన్ని ఏమని రాసుకోవచ్చు 2 into x minus 1/4 whole square plus root 7/4 whole square అని రాసుకోవచ్చు. ఇప్పుడు తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇంకా అవలేదు లెక్క. I is equal to అక్కడ ఏం మిగిలింది మొత్తాన్ని నాకు 1/2 మిగిలిందండి, అవన్నీ క్యాన్సిల్ అయిపోయి 1/2 into 2x square minus x plus 1 whole power 3/2 minus 5/4 into root of ఇదండి 2 into x minus 1/4 whole square plus root 7/4 whole square dx.
మళ్ళీ 2 కాన్స్టెంట్ ఉంది కాబట్టి దాన్ని బయట తీసుకొచ్చాయి. అప్పుడు ఏమవుతుంది 1/2 ఇంటూ 2x² మైనస్ x ప్లస్ 1 హోల్ పవర్ 3/2 మైనస్ 5√2/4 √2 బయటకు వద్దండి ఇంటూ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ x మైనస్ 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ √7/4 హోల్ స్క్వేర్ dx. ఎలా ఉంది ఇది? ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఫార్ములాలో ఉందండి, పెద్ద ఫార్ములా. కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2x² మైనస్ x ప్లస్ 1 హోల్ పవర్ 3/2 మైనస్ 5√2/4 పక్కన బ్రాకెట్ ఓపెన్ చేయాలండి. అది కనపడదు, ఇక్కడ రాస్తున్నానండి. అంటే ఏంటి? మైనస్ 5√2/4 ఇంటూ దీనికి సంబంధించిందండి అది ఏమా. దీనికి ఫార్ములేట్ అండి x/2 ఇంటూ రూట్ ఆఫ్ అదంతా వేసుకోవాలి. x అంటే ఇక్కడ x మైనస్ 1/4/2 ఇంటూ రూట్ ఆఫ్ x మైనస్ 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ √7/4 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ మధ్యలో ప్లస్ a స్క్వేర్ బై 2. a స్క్వేర్ అంటే √7/4 హోల్ స్క్వేర్ √7/4 హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ అంటే సైన్ ఇన్వర్స్ సైన్ హెచ్ ఇన్వర్స్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ 1/4 బై √7/4 అని బ్రాకెట్ క్లోజ్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? అది మన పెద్ద ఫార్ములా కదండి, అదంతా అన్నిసార్లు వేసుకోవాలన్నమాట చాలా జాగ్రత్తగా. a²/2 దట్ ఈస్ ఈక్వల్ టు ఇది మళ్ళీ ఫస్ట్ మళ్ళీ రాయాలి కదా 1/2 ఇంటూ 2x² మైనస్ x ప్లస్ 1 హోల్ పవర్ 3/2 మైనస్ 5√2/4 ఇంటూ 4 LCM అయితే 4x మైనస్ 1 బై 8 4 2s are 8 బై రూట్ ఆఫ్ x మైనస్ 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ √7/4 హోల్ స్క్వేర్ ప్లస్ √7/4 అంటే 7/16 అండి 16/2 అంటే 32 ఆ 2 కి ఎందుకు వస్తాయి 32 అక్కడ 4 LCM అయితే పోతుందండి సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ 4x మైనస్ 1 బై √7 ప్లస్ c బ్రాకెట్ క్లోజ్. ఒకసారి చూడండి, ఈ హోంవర్క్ చేయండి, ఇందులో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. ఇందులో ఏంటంటే ఫస్ట్ వన్ టైప్ 1 కి సంబంధించిన ప్రాబ్లం అండి. నేను చెప్పిన దాంట్లో ఇది ఇవ్వలేదు అంటే మళ్ళీ చెప్పిన ఈ లెక్క చేయండి. టైప్ 1 లో మీరు చేయగలుగుతారు కదా, సేమ్ అదే ప్రాసెస్ లో మీరు చేసుకోండి. ఇది టైప్ 2 లో మనం చెప్పుకున్నటువంటి మోడల్లోనే మీరు చేయగలుగుతారు. ఈ రెండు చూస్తే మనకి టైప్ 1 కానీ టైప్ 2 కానీ సంబంధించిన లెక్కలాగా అయితే కనబడట్లేదు, మనం చెప్పుకున్నట్లేదు. కానీ ఇది టైప్ 2 లో వస్తుందండి. ఏం చేయాలంటే దీనికోసం న్యూమరేటర్ లో ఉన్నటువంటి ఫంక్షన్ ని ఈ రూట్ లేకుండా చేయాలన్నమాట. అదవుతుందా? రేషనలైజ్ చేస్తాం కదండి మనం. ఆ ప్రకారంగా ఈ రూట్ లోపల ఏంటంటే ఈ రూట్ లోపల 5 - x తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం అనుకోండి, పైన ఏమైపోతున్నాయి 2 సార్లు వచ్చింది కాబట్టి మనకి 5 - x బయటకు వచ్చేస్తుంది. డినామినేటర్ లో ఉన్నది 2 మల్టిప్లై చేస్తే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారవుతుంది. అప్పుడు లెక్క ఏ విధంగా మారుతుంది? 5 - x బై రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సేమ్ అప్పుడు ఇలాగే కదా చేసేస్తాం. అర్థమైందా? ఈ లెక్కన ఏం చేయాలమ్మా 5 - x తో లోపల అంటే రూట్ లోపల మల్టిప్లై చేసి డివైడ్ చేయడం ద్వారా మనకి పైన ఉన్నటువంటి రూట్స్ పోతుంది, కిందేమో రూట్ లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారవుతుంది. టైప్ 2 లో అది మనం సాల్వ్ చేయగలుగుతాం. అప్పుడు ఈ లెక్క ఏం చేయనట్టు మరి సేమ్ అదే విధంగా 1 + x తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అర్థమైందా? ఈ మోడల్ అన్నమాట. సేమ్ ఇదే మోడల్ లో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ రెండు కూడా ఇప్పుడు చెప్పుకున్నటువంటి పద్ధతి ప్రకారం టైప్ 2 కి సంబంధించినటువంటి లెక్కలు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండి. ఖచ్చితంగా కొంచెం పెద్దగా ఉంటుంది. అర్థమైందా? చేయండి, అది ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయండి. రేపు మళ్ళీ నేను చెప్తాను. ఈ లెక్కలన్నీ కూడా టైప్ 1 టైప్ 2